శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. మనం చూసినట్లయితే ఫిబ్రవరి 18 నుంచి ఫిబ్రవరి 24వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాన అనుసరించి గోచార రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. మనం చూసినట్లయితే గ్రహస్థితి రాహు వచ్చేటప్పటికి మనకు మీనాల్లో, కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నారు. గురువు మేషంలో, అలాగే రవి, శుక్రుడు, శని కలిసి మనకు వచ్చేటప్పటికి కుంభంలో, అదేవిధంగా బుధుడు యొక్క మార్పు అనేది ఫిబ్రవరి 19వ తారీఖున మనకు జరుగుతున్నది. తను మకరం నుంచి కుంభంలోకి మార్పు అనేది జరుగుతుంది. అలాగే శుక్రుడు, కుజుడు కలిసినటువంటి గ్రహస్థితి అనేది కూడా ఉందన్నమాట. శుక్రుడు, కుజుడు యొక్క కాంబినేషన్లో, అలాగే రవి, శని యొక్క కాంబినేషన్ అనేది ఫిబ్రవరిలో జరిగింది. ఫిబ్రవరి మాస ఫలితాల్లో కూడా ఈ యొక్క ఫలితం ఎలా ఉండబోతుంది, ఏ రాశికి అనుకూలంగా ఉండబోతుంది అనే విషయాన్ని నేను వివరించాను. అదేవిధంగా శుక్రుడు, కుజుడు కలిసినటువంటి కాంబినేషన్ అనేది ఎలా ఉండబోతుంది అనేది కూడా విషయాన్ని కూడా చెప్పాను అన్నమాట. ఇప్పుడు ఈ వారం చంద్రమాన అనుసరించి గోచార రీత్యా ఎలా ఉండబోతున్నది ద్వాదశ రాశులకి అనేది మనం చూద్దాం. మేషరాశి వారికి ఈ యొక్క వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. మేషరాశి వారికి మనం చూసినట్లయితే ఈ యొక్క వారం అనుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తున్నది. వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉండగలుగుతుంది. ఈ యొక్క రాశి వారికి శని అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు, లాభస్థానాల్లో. అదే ఇప్పుడు రవి, శని కలిసినటువంటి కాంబినేషన్ అనేది కూడా లాభస్థానంలో కలిసి ఉన్నందువల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి అన్నమాట. వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది, వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఒక అవరోధం అనేది ఎదురవటానికి గల కారణంగా కూడా తయారవుతుంది. దానికి ముఖ్య కారణం వచ్చినప్పటికీ కొన్ని చికాకులు అనేవి కలుగుతాయి. దానికి ముఖ్య కారణం శుక్రుడు, కుజుడు కలిసినటువంటి కాంబినేషన్ అనేది ఎప్పుడైతే రాజ్యస్థానంలో ఉండే అనుకూలంగా ఉండదన్నమాట. ఎందుకంటే కుజుడు లాభస్థానంలో అనుకూలిస్తాడు, కానీ రాజ్యస్థానాల్లో అనుకూలించడం అనేది ఫలితం అనేది తక్కువ. శుక్రుడు ఎవరితో కలవకుండా, అంటే వేరే గ్రహంతో కలవకుండా ఎప్పుడైతే రాజ్యస్థానంలో ఉండగలుగుతాడో అప్పుడు పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. కానీ ఇప్పుడు మేషరాశి వరకు మనం గమనించినట్లయితే రాజ్యస్థానాల్లో శుక్రుడు, కుజుడు కలిసినటువంటి కాంబినేషన్ అనేది ఉంది. దీని ద్వారా వచ్చేటప్పటికీ ఉద్యోగపరంగా, పేరు ప్రఖ్యాతుల పరంగా 10 మందిలో గుర్తింపు తెచ్చుకునేటువంటి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి రవి లాభస్థానంలో శనితో కలిసినప్పుడు శని లాభస్థానంలో అనుకూలిస్తాడు, అలాగే రవి కూడా లాభస్థానంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. కాబట్టి ఈ కాంబినేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు బుధుడు యొక్క మార్పు ఎప్పుడైతే రవితో శనితో కలిసి అస్తంగత్వం పడతాడో, అంటే ఎప్పుడైతే బుధుడు రవితో కలవటం ఒకే రాశిలో ఉన్నప్పుడు అస్తంగత్వం అంటాడనమాట. అస్తంగత్వం పట్టినప్పుడు ఏమవుతుందంటే బుధుడు తన యొక్క శక్తిని కోల్పోవటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. దీన్ని మన గురుమోఢ్యమి, శుక్రమోఢ్యం లాగా బుధుడు కూడా ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఒక అస్తంగత్వం పట్టాడు అని చెప్పి శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. దీనివల్ల కొన్ని ఇష్యూస్ అనేవి ఉంటాయి. ఈ యొక్క వారంలో ఫిబ్రవరి 19th తర్వాత వచ్చేటప్పటికి ముఖ్యంగా ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్దవాళ్ళైనా సరే, పిల్లలైనా సరే ఈ యొక్క విషయంలో అయితే కొంచెం జాగ్రత్త అనేది అవసరంగా ఉంటుంది ఫిబ్రవరి 19వ తారీఖు తర్వాత. అలాగే శత్రు సంబంధితమైన విషయాల్లో కానీ ఈ యొక్క విషయాలు అంతగా అనుకూలించవన్నమాట. అంటే శత్రువులు అంటే ఎవరంటే ఈ రోజుల్లో ఆరోగ్యం అనేది ఒక శత్రువు అవుతుంది. ఆరోగ్యం సరిగా ఉంటే అన్నీ అనుకూలిస్తాయి అన్నమాట. జాతకంలో, జీవితంలో కూడా అన్నీ అనుకూలిస్తాయి. కానీ ఆరోగ్యమే సరిగా లేనప్పుడు ఆ వారం మన ఉద్యోగం వెళ్ళకపోతే మనకు జీతం రాదు, కాబట్టి అదే మనకు శత్రువుగా తయారవుతుంటుంది. ఆ విధంగా మనం చూసినట్లయితే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మనం ముఖ్యంగా ఫిబ్రవరి 19వ తారీఖు తర్వాత బుధుడు ఎప్పుడైతే మోఢ్యమంలోకి వెళ్తాడో, షష్టమాధిపతి, అప్పుడు ఆటోమేటిక్గా వచ్చేటప్పటికి కొన్ని ఇష్యూస్ అనేవి అరైజ్ అవుతాయి. దాని ఎటువంటి ప్రభావం అంటే ముఖ్యంగా ఆరోగ్యపరంగా ధైర్యంతో మీరు చేసేటువంటి పనుల్లో, పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో 19వ తారీఖు తర్వాత అంత అనుకూలంగా ఉండదు. కొద్దిగా జాగ్రత్తగా షేర్ మార్కెట్లో, స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కానీ, ల్యాండ్ రిలేటెడ్గా పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది, వ్యాపార పరంగా కూడా కొంచెం అనుకూలించే విధంగా కూడా ఉంటుంది. విద్యార్థులకు ఎలా ఉంటుంది అనేది చూద్దాం. విద్యార్థులకు వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పచ్చు. విద్యార్థులకు నూతన పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి అనుకూలించే విధంగా ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పచ్చు. ఈ వారం ఓవరాల్గా వచ్చేటప్పుడు ఈ రాశి వారికి ఉద్యోగం, వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. అలాగే విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. కొంచెం ప్రశాంతమైనటువంటి జీవితంగానే గడుస్తూ ఉంటుంది అన్నమాట ఈ వారం. కానీ వివాహ విషయాల్లో కానీ, లేకపోతే స్త్రీ సంబంధితమైన విషయాల్లో కానీ, అనవసరమైనటువంటి విషయాల్లో మీరు ఎక్కువగా కలిగించుకోవద్దు. ప్రేమ సంబంధితమైన విషయాల్లో కొత్త జాగ్రత్తలు పాటించండి. ఈ యొక్క వారం
స్త్రీలతో చిన్న చిన్న మాటలకి పోయి ఎక్కువగా గొడవలు పెట్టుకోవద్దు. అలాగే పురుషుడితో ఎవరైతే స్త్రీలు ఉన్నారో వారు కూడా పురుషులతో అనవసరమైనటువంటి ఈ ప్రేమ సంబంధితమైన విషయాలు తగు జాగ్రత్తలు తీసుకోవండి. ఎందుకంటే శుక్రుడు కుజుడు కలిసినటువంటి కాంబినేషన్. కుజుడు ఉచ్చ స్థానంలో రాజ్యస్థానంలో ఉన్నాడు. రాజ్యస్థానంలో ఉన్నప్పటికీ కూడా గోచార అయితే ఉచ్చ స్థానంలో ఉన్నా సరే యోగించడం, ఇది శాస్త్రంలో చెప్పింది, అదే నేను చెప్తున్నాను అన్నమాట. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఎటువంటి పరిహారాలు అంటే అధికమైనటువంటి దుర్వ్యయం అనేది ఎక్కువగా ఉంటుంది. దానికి ముఖ్య కారణం రాహువు ఈ రాశి వారికి వ్యయ స్థానంలో ఉన్నాడు. అలాగే జన్మరాశిలో వచ్చినప్పటికీ గురువు కూడా అంత యోగ్యకారకమైనటువంటి స్థానంలో లేడన్నమాట. ఇక రాశి వారు చేసుకోవాల్సినటువంటి ముఖ్య పరిహారం వచ్చినప్పటికీ దుర్వ్యయానికి దుర్గాదేవిని పూజించడం అనేది ముఖ్యమైన సూచన. అదేవిధంగా ఇక రాశి వారు శుక్రుడు కుజుడు కలిసి రాజ్యస్థానంలో ఉన్నందువల్ల ఉద్యోగపరంగా సఫలీకృతం పొందడం కోసం ముఖ్యంగా వీరు పూజించాల్సిన కుజగ్రహ శ్లోకాన్ని పూజించడం, మంగళవారం పూట రెడ్ కలర్ డ్రెస్ అనేది కొంచెం అనుకూలమైనటువంటి ఫలితం కూడా ఇవ్వగలుగుతుంది ఈ రాశి వారికి. వృషభ రాశి వారికి ఈ వారం ఎలా ఉంటుందని చూద్దాం. వృషభ రాశి వారికి మనం చూసినట్లయితే వ్యయ స్థానంలో గురువు వచ్చేటప్పటికి అధికమైనటువంటి దుర్వ్యయాన్ని కలిగిస్తూ ఉంటాడు. కాకపోతే ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే రాజ్యస్థానంలో ఉన్నటువంటి రవి అనుకూలవంతుడు అన్నమాట. అంటే రాజ్యస్థానంలో ఉన్నటువంటి రవి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి ఫలితాన్ని కొంచెం బెటర్మెంట్ చేస్తాడు. అంటే అంతకు ముందు ఉన్నటువంటి స్థితి కన్నా ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది పొజిషన్. ఉద్యోగపరంగా నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ వ్యాపార ప్రయత్నాల్లో కానీ వ్యవసాయ సంబంధితమైనటువంటి విషయాల్లో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ఎందుకంటే రవి రాజ్యస్థానంలో యోగ్యకారకుడు. కాకపోతే శనితో కలిసినటువంటి కాంబినేషన్ వల్ల ఉద్యోగపరంగా చేస్తున్నటువంటి వృత్తిలో ఏదో ఒక ఆటంకం, చేస్తున్నటువంటి వృత్తిలో అంతకుముందు కన్నా బెటర్గా ఉన్నా సరే ఏదో ఒక అడ్డంకిగా ఎదురవుతుంది. నేను ఇంకా బెటర్గా పెర్ఫామ్ చేయగలను, ఇంకా నేను సాధించగలను అని చెప్పి మీలో మనసులో ఉన్నా సరే ఒక అవరోధం అనేది ఎదురవడానికి ముఖ్య కారణంగా తెలుస్తుంది. డబ్బు విషయంలో ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటి నుంచి అంటే ఫిబ్రవరి 19 నుంచి స్టాక్స్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు కానీ, లేకుండా ఉంటే మిగతా ఏవైతే పెద్ద పెద్ద వస్తువులు కానీ, లేకుండా ల్యాండ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ కానీ చేయాలనుకున్న వారు, వడ్డీ వ్యాపారస్తులు కానీ, లేకపోతే ఉంటే ఫైనాన్షియర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ధనాధిపతి అయినటువంటి బుధుడు ఈ రాశి వారికి వచ్చినప్పటికీ అస్తంగత్వం పట్టబోతున్నాడు. దీనివల్ల వచ్చినప్పటికీ కొన్ని అనుకోనిటువంటి పరిస్థితుల్లో డబ్బు లాక్ అవటానికి ముఖ్య కారకంగా ఉంటుంది. కాబట్టి ఇరుక్కుపోవడానికి డబ్బు కూడా అవకాశం అనేది ఎక్కువగా గోచరిస్తున్నది. కాబట్టి వృషభ రాశి వారు తగు జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కూడా మాట్లాడాలి. దీనికి ముఖ్య కారణం వాక్కుకు అధిపతి అయినటువంటి బుధుడు రవి శని కలిసి కాంబినేషన్లోకి 19th తర్వాత వెళ్తున్నాడు. మీరు మాటల వల్లే కొంచెం వ్యతిరేకత అనేది సంఘంలో కానీ, లేకపోతే ఇరుగు పొరుగు వారిలో కానీ ఎదురవడానికి ఎక్కువగా సూచనలు కనబడుతూ ఉన్నాయి. వాటితో పాటు ఇక రాశి వారికి వచ్చేటప్పటికీ పిల్లలకి ఎదుగుదల సంబంధితమైన విషయాల్లో కానీ, పిల్లల గురించి ప్రయత్నాలు కానీ విషయంలో కానీ కొంచెం ఎక్కువ టైం వెయిట్ చేయాల్సినటువంటి టైం పట్టే విధంగా ఉంది. గురువు వ్యయ స్థానంలో ఉన్నప్పుడు అధికమైనటువంటి దుర్వ్యయం అనేది అవుతుంది. అలాగే రాహు జాతకరీత్యా వచ్చేటప్పటికి గోచార రీత్యా లాభస్థానంలో రాహు ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో తగు జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి. ఫ్రెండ్స్ నుంచి ఎక్కువగా హెల్ప్ మీరు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసినా సరే వారి గురించి రావాల్సినటువంటి హెల్ప్ అనేది రాదు. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి గురువు లాభాధిపతి అయినటువంటి గురువు వ్యయ స్థానంలో ఉన్నప్పుడు వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వట్లేదు. అదేవిధంగా రాజ్యస్థానంలో రవి ఉద్యోగపరంగా బెటర్గా ఇవ్వగలుగుతాడు అనమాట. లాస్ట్ మంత్ కన్నా చూసుకుంటే ఫిబ్రవరి మంత్ అనేది ఇక రాశి వారికి ఆల్రెడీ కొంచెం బెటర్ రిజల్ట్స్ అనేది వస్తాయి. ఉద్యోగపరంగా వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కానీ, లేకుండా ఉంటే దూర ప్రాంత ప్రయాణం చేయాలి అనుకునే వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. వీసా స్టాంపింగ్స్ గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. విద్యార్థులకు ఎలా ఉందనేది చూద్దాం. ఈ యొక్క వారంలో విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలు రాస్తున్నారో పోయిన వారం కన్నా ఈ వారం బెటర్ రిజల్ట్స్ తీసుకురాగలుగుతారు. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికీ రవి రాజ్యస్థానంలో ఉన్నప్పుడు బెటర్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. కాకపోతే ఇక రాశి వారికి కుజుడు సరైనటువంటి స్థానంలో లేనందువలన కొంచెం ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ అనేది ఉంటుంది. అధికమైనటువంటి డబ్బు ఖర్చు అవ్వటం, చేస్తున్నటువంటి పనిలో ఏదో ఒక అవరోధం అనేది ఎదురవుతూ ఉంటుందన్నమాట. దానికి ముఖ్య కారణం కుజుడు ఎవరు చెప్పినా సరే భాగ్యస్థానాల్లో యోగించడం అన్నమాట. ఉచ్చ స్థానంలో ఉన్నా సరే అంత యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం. సో ఆ యొక్క విషయంలో మటుకు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. పెద్ద పెద్ద కార్యాలు కొత్తగా ఏదైనా ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నా సరే, లేకుండా ఉంటే ఆ యొక్క విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైన సూచన. ఆరోగ్య సంబంధితమైన విషయాలని కొద్దిగా ఎక్కువగా పట్టించుకోవాలి 19వ తారీఖు తర్వాత. ఓవరాల్గా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి
సామాన్యమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి ఈ వారం. వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాల గురించి మనం మాట్లాడితే, వ్యయ స్థానంలో ఉన్నటువంటి గురువు మనం చూసినట్లయితే అధికమైనటువంటి వ్యయాన్ని కలిగిస్తున్నాడు. లాభస్థానంలో ఫ్రెండ్స్ నుంచి కొంచెం జాగ్రత్తగా వెసులుకుంటూ జాగ్రత్తగా ఉంటే అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. ఇక రాశివారు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఉద్యోగ పరంగా అనుకూలత కోసం, ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలత కోసం వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం వచ్చినప్పటికీ వెంకటేశ్వర స్వామికి ఎక్కువగా పూజించినట్లయితే అనుకూలంగా ఉండగలుగుతుంది. అలాగే కుజగ్రహ అనుకూలత అనేది చాలా ముఖ్యం ఈ యొక్క రాశివారికి. కుజుడి నుంచి అనుకూలత పొందడం కోసం ఈ యొక్క రాశివారు చేయాల్సినటువంటిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి. అదేవిధంగా వీరు ధరించాల్సింది సింధూరాన్ని ధరించాలన్నమాట ప్రతినిత్యం. అప్పుడు కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మిథున రాశి వారికి ఎలా ఉంటుందనే చూద్దాం. మిథున రాశి వారికి మనం చూసినట్లయితే ఈ యొక్క రాశి వారికి లాభస్థానంలో గురువు విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. వ్యాపార సంబంధితమైన విషయాల్లో కూడా డబ్బుని ఇవ్వగలుగుతాడు. కాకపోతే ఇక రాశి వారికి అష్టమంలో కుజ సంచారం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. మీరు చూసినట్లయితే అష్టమంలో కుజుడు ఎవరికి యోగించడం అన్నమాట. ఎప్పుడైతే అష్టమంలో కుజుడు సంచారం జరుగుతున్నప్పుడు దుర్వ్యయాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట. అంటే అధికమైనటువంటి డబ్బు ఖర్చుని ఇవ్వగలుగుతాడు. శుక్రుడు కుజుడు కలిసి అష్టమంలో సంచారం చేస్తున్నప్పుడు శుక్రుడు అష్టమంలో తను ఒక్కడే సంచారం చేసేటప్పుడు ఐశ్వర్యాన్ని ఇవ్వగలుగుతాడు. కాకపోతే కుజుడితో ఎప్పుడైతే కాంబినేషన్లోకి వచ్చాడో దాని గురించి నేను చెప్పాను. కుజుడు శుక్రుడు కలిసి అష్టమంలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడు అంటే వ్యాపార సంబంధితమైన విషయాల్లో అధికమైనటువంటి ధనవ్యయాన్ని ఇవ్వగలుగుతాడు. డబ్బు అనేది విపరీతంగా ఖర్చు అవుతుంటుంది. ఎదురువారితో మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. భార్యాభర్తల మధ్య సత్సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ఎక్కువగా ప్రయత్నించాలన్నమాట. మీరు మాట్లాడేటువంటి విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. 10 మందిలో ఇరుగు పొరుగు సఖ్యతని పెంపొందించుకోవాలి. పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ గురించి కొనేటప్పుడు మోసపూరితమైనటువంటి మనుషుల నుంచి దూరంగా ఉండాలి. దొంగ స్వామీజీల నుంచి దూరంగా ఉండాలి. మోసపూరితమైనటువంటి మాటలు ఏదైనా ఒక వాహనం కానీ లేకపోతే ఇల్లు కానీ కొనేటప్పుడు ఆ డాక్యుమెంట్స్ని 1-2 సార్లు చెక్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ రోజుల్లో మన చుట్టూ ఉండేటువంటి సమాజం అనేది రజోగుణ కారకంగా ఉంటుంది. కుజుడు లాంటి ఒక మెంటాలిటీ అనేది ఉంటుందన్నమాట. కుజుడు రజోగుణ కారకుడు అన్నమాట. మోసపూరితమైనటువంటి మాటల నుంచి చాలా వరకు దూరంగా ఉంటే అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఎక్కువగా పొందగలుగుతారు. శుక్రుడు కుజుడు కాంబినేషన్ రీత్యా ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు కానీ అన్య పురుషుడితో కలవటానికి కానీ అన్య స్త్రీతో కలవటానికి కానీ అనుకూలమైనటువంటి ఫలితంగా చెప్పచ్చు. అది కొంచెం వ్యతిరేకంగా కూడా మారే విధంగా ఉంటుంది. ప్రేమ సంబంధితమైన విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా కూడా ఉండాల్సినటువంటి ముఖ్యమైన సూచన. కోర్టు సంబంధితమైన వ్యవహారాలు కూడా అంతగా అనుకూలించవు. మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. భాగ్యస్థానంలో ఉన్నటువంటి రవి కూడా యోగ్యాన్ని ఇవ్వట్లేదు. భాగ్యస్థానంలో ఉన్నటువంటి రవి మనం చూసినట్లయితే ఈ యొక్క రాశి వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అనేవి ఏదో ఒక అవరోధం అనేది ఎదురయ్యే విధంగా ఉంటుంది. ప్రయాణ సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకు వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పచ్చు. బుక్ స్టాల్స్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ రంగం, మీడియాలో ఉన్నటువంటి వారు, టీచర్స్ వీరందరికీ వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు గురువు ఎప్పుడైతే ఇక రాశి వారికి లాభస్థానంలో ఉన్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. కానీ ఉద్యోగపరంగా వ్యాపారపరంగా వచ్చేటప్పటికి చెప్పాలంటే సంపాదించిన డబ్బంతా ఏదో విధంగా ఖర్చు అయ్యే విధంగా ఉంటుంది. కాబట్టి అంటే మంత్ ఎండింగ్ వచ్చేటప్పటికి ఏం డబ్బులు మిగలట్లేదు అన్న ఒక ఆలోచన అనేది మనస్సును ఒకటే విధంగా తొలిచేస్తూ ఉంటుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారస్తులు, స్త్రీలు వీరందరికీ వచ్చేటప్పటికీ అనుకూలమైనటువంటి కాలంగా చెప్పచ్చు. నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలు మనసులోకి రావడం జరుగుతుంది. అవి కార్యరూపం దాల్చడానికి కొంచెం టైం పట్టే విధంగా ఉంటుందన్నమాట. ఇక రాశి వారికి కుజుడు యోగ్యాన్ని ఇవ్వట్లేదు. భాగ్యస్థానంలో ఉన్నటువంటి రవి కూడా యోగ్యాన్ని ఇవ్వట్లేదు. కాబట్టి ఈ యొక్క నెల కొంచెం ఈ యొక్క వారంలో కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఫిబ్రవరి 18 నుంచి ఫిబ్రవరి 24 వరకు ఉంటాయి. అదేవిధంగా చతుర్థాధిపతి అస్తంగతం పట్టాడు. ఇక్కడ మనం చూసినట్లయితే రవి లగ్నాధిపతి, బుధుడు ఎవరైతే లగ్నాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు రవితో కలిసి కాంబినేషన్లోకి వెళ్ళాడనమాట. దీనివల్ల వచ్చేటప్పటికి ఎలాంటి ఫలితం వస్తుంది అంటే వచ్చేటప్పటికి ఇక్కడ త్రిగ్రహ కూటమి అనేది ఒకటి ఫామ్ అయిందన్నమాట. ఇది భాగ్యస్థానాల్లో జరుగుతున్నటువంటి కూటమిగా చెప్పచ్చు మనం. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ఈ యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది, ఈ 3 గ్రహాలు కలిసినప్పుడు ఎటువంటి ప్రభావం ఉంటుంది అంటే రవితో శనితో కలిసినటువంటి ఎటువంటి గ్రహమైనా సరే తన యొక్క ప్రభావం అనేది కోల్పోతుంది అన్నమాట. అంటే హెల్త్, అలాగే ప్రయాణం, తల్లిగారి ఆరోగ్యం మరియు అలాగే పిల్లల చదువు మీద ఈ యొక్క విషయాల్లో కాన్సన్ట్రేషన్ అనేది కొద్దిగా ఎక్కువగా పెంచుకోవాలి. ఉన్నటువంటి స్థితి కన్నా ఫిబ్రవరి 19వ తారీఖు నుంచి వీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తే
అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మెడిటేషన్ అనేది కూడా చేయండి. మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాల గురించి మనం మాట్లాడదాం. బుధుడు 19వ తారీఖు నుంచి బుధుడు ఎప్పుడైతే ఈ యొక్క కాంబినేషన్లోకి వెళ్తున్నాడు కాబట్టి ఈ యొక్క రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో శ్రీ మహావిష్ణువుని పూజించడం, విష్ణు సహస్రనామ పారాయణం అనేది చేయాలి. అలాగే భాగ్యస్థానంలో ఉన్నటువంటి రవి కాంబినేషన్లో అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడు. దీనికి మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం సూర్యనారాయణ స్వామిని పూజించాలి. తొందరలోనే మనకు రథసప్తమి కూడా రాబోతుంది. రవి యొక్క విశిష్టత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సూర్యనారాయణ స్వామి ఆరాధన అనేది చేయాలి. అదేవిధంగా ఈ యొక్క రాశివారు కుజుడు అష్టమంలో ఉన్నప్పుడు వివాహ జీవితంలో ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తాడు కాబట్టి కుజుడికి అనుకూలత కోసం, కుజగ్రహ అనుకూలత కోసం ఉద్యోగపరంగా కూడా కుజుడి యొక్క ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కుజగ్రహ అనుకూలత కోసం వీరు ముఖ్యంగా సింధూరాన్ని ధరించవచ్చు. ప్రతిరోజు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఈ యొక్క వారం చూసినట్లయితే ఫిబ్రవరి 18 నుంచి ఫిబ్రవరి 24 తారీఖు వరకు కర్కాటక రాశి వారికి గ్రహస్థితి కేతువు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. ధైర్యంతో చేసేటువంటి పనుల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి పొందగలుగుతారు. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి మనం బాగా గమనించినట్లయితే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి సప్తమంలో కుజుడు, అష్టమంలో రవి ఇదంతా అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరించట్లేదు. దీనివల్ల ముఖ్యంగా కుజుడు ఎప్పుడైతే ఈ రాశి వారికి సప్తమంలో ఉన్నప్పుడు వైవాహిక జీవితంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ సంబంధితమైన విషయాలలో అనేవి వీరిని ఎక్కువగా ప్రేరేపించే విధంగా ఉంటాయన్నమాట. సప్తమంలో ఉన్నటువంటి శుక్రుడు యోగకారకమైనటువంటి గ్రహమైనప్పటికీ కూడా శుక్రుడు ఎప్పుడైతే సప్తమంలో ఉంటే అంటే స్త్రీ ప్రేరేపితంగా ఉంటాడనమాట. అంటే స్త్రీలతో ఎక్కువగా దగ్గరగా జరగటానికి, వారి యందు అట్రాక్షన్ పొందటానికి, వారి వల్ల సహకారాన్ని పొందటానికి ఐశ్వర్యకారకుడుగా కూడా ఉంటాడు. కానీ ఈ కాంబినేషన్ ఎప్పుడైతే కుజుడితో కాంబినేషన్లోకి వెళ్ళినప్పుడు స్త్రీల ద్వారా మనస్పర్ధలు కలగటానికి, మానసిక బాధలు కలగటానికి కూడా కారకంగా కూడా అవుతాడనమాట. శుక్రుడు కుజుడు కాంబినేషన్ అనేది ఈ కర్కాటక రాశి వారికి సప్తమంలో కాంబినేషన్లో ఉన్నప్పుడు అంత యోగ్యాన్ని ఇవ్వదు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. మరియు అదేవిధంగా అష్టమంలో రవి శని కాంబినేషన్ అన్నమాట. అష్టమంలో రవి శని కాంబినేషన్ కూడా ఈ రాశి వారికి దుర్వ్యయాన్ని, అధికమైనటువంటి శరీరంలో వేడిని, ఉష్ణాన్ని, ధనవ్యయాన్ని కలిగించగలుగుతుంది. అదేవిధంగా జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. తన యొక్క ఆరోగ్యాన్ని కూడా పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది కాబట్టి అది కూడా శని రవి కాంబినేషన్ అనేది అష్టమంలో ఉన్నప్పుడు ప్రభావం అనేది ఇలా ఉంటుంది. అదేవిధంగా దుర్వ్యయానికి కారకుడు అవుతాడు అనమాట. అంటే అధికమైనటువంటి డబ్బు ఖర్చుకు కూడా కారకుడు అవుతాడు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మరియు మీ యొక్క హెల్త్ కూడా ఈ రాశి వారి యొక్క హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని కూడా చూసుకోవాలి. ఈ రాశి వారికి తృతీయాధిపతి వ్యయాధిపతి అయినటువంటి బుధుడు రవితో కాంబినేషన్ అన్నమాట. ఇది రవితో కలిసినటువంటి ఏ గ్రహమైనా సరే మోడ్యమంలోకి వెళ్ళిపోతుంది. బుధుడు కూడా చెప్పాలంటే అస్తంగోత్తం పట్టాడు. రవి బుధుడు కాంబినేషన్ అనేది అంత యోగించదు అన్నమాట. ఓవరాల్గా వచ్చినప్పటికీ ఈ రాశి వారికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు అయినప్పటికీ కొంతమందికి విద్యార్థులకి కొద్దిగా కష్టపడి చదివితే మటుకు ఈ వారం కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. ఎందుకంటే ఈ కాంబినేషన్ అనేది ఈ రాశి వారికి అంతగా బాగా మంచి ఫలితాలను ఇచ్చే విధంగా లేదు. దీనికి కారణం వచ్చేటప్పటికి చెప్తున్నటువంటి గ్రహం సప్తమంలో వచ్చేటప్పటికి కుజుడు, శుక్రుడు, అష్టమంలో రవి బుధుడు కాంబినేషన్, శని కాంబినేషన్ అయితే అంత యోగించదు. కర్కాటక రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలుగా చెప్పచ్చు. అదేవిధంగా మనం చూసినట్లయితే భాగ్యస్థానంలో రాహు, అలాగే రాజ్యస్థానంలో రవి. రాజ్యస్థానంలో ఉన్నటువంటి రవి అంత యోగ్యాన్ని ఇవ్వడు ఈ రాశి వారికి. కేతు ఒక్కడు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు కర్కాటక రాశి వారికి. ధైర్యంతో మీరు కాన్సన్ట్రేట్ చేసి ఏ పనైనా సరే సాధించగలుగుతారు అనే మనోనిబ్బరాన్ని కలిగి ఉండండి ఈ వారం. మరియు అదేవిధంగా చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ గురించి మనం మాట్లాడితే ఈ రాశివారు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి రెమెడీస్లో ఎవరికైతే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా వీళ్ళని వేధిస్తున్నాయో వారు వచ్చేటప్పటికి ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి రెమెడీస్లో కుజగ్రహ ఆరాధన అనేది చాలా ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ రెమెడీగా చెప్పచ్చు. ఎందుకంటే డైరెక్ట్గా కుజుడు 90 degrees యాంగిల్లో ఇక రాశి వారిని చూస్తున్నాడు అన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే అంటే 90 degrees యాంగిల్ అన్నమాట. అది 90 degrees యాంగిల్లో కరెక్ట్గా డైరెక్షన్ అనేది రాశి మీద పడుతుంది కాబట్టి శరీరంలో అధికమైనటువంటి ఉష్ణాన్ని, వేడిని కూడా కలిగిస్తాడు కాబట్టి ఈ యొక్క కుజుడికి సింధూరాన్ని ధరించవచ్చు సింపుల్ రెమెడీగా. కుజగ్రహ శ్లోకాన్ని పఠించవచ్చు, అది కూడా ఒక సింపుల్ రెమెడీ చెప్పచ్చు. అదేవిధంగా అష్టమంలో రవి బుధుడు శని కలిసిన కాంబినేషన్ ఉంది.
అష్టమ శని దోషం అన్నమాట ఇది. ఇక రవికి ముఖ్యంగా మనం చేసుకోవాల్సినటువంటి పరిహారం వచ్చేటప్పటికి సూర్యనారాయణ స్వామిని పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితం అనేది పొందగలుగుతారు. అలాగే గాయత్రి జపాన్ని కూడా చేయొచ్చు. సింహరాశి వారికి ఎటువంటి ఫలితం రాబోతున్నది అనేది చూద్దాం. మనం సింహరాశి వారిని గమనించినట్లయితే షష్టమంలో కుజుడు యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. దీనివల్ల వచ్చేటప్పటికి ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు అన్నమాట. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి రాబోతాయి. ఇక రాశి వారికి షష్టమంలో ఉన్నటువంటి కుజుడు పూర్తి యోగకారకుడు. అలాగే శుక్రుడితో కలిసినటువంటి కాంబినేషన్ కూడా మంచి యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది అన్నమాట. వృత్తిపరంగా, వ్యాపారపరంగా మానసిక ప్రశాంతత పొందగలుగుతారు. ఇంట్లో బయట కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి సప్తమంలో రవి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. దీని ముఖ్య కారణం చూడండి, ఇక్కడ నుంచి రవి యొక్క 90 degrees యాంగిల్ అన్నమాట. కరెక్ట్గా ఏంటంటే సమసప్తక దృష్టి అంటారు. అంటే కరెక్ట్గా 7th పొజిషన్ని చూస్తున్నాడు అన్నమాట. దీనివల్ల వచ్చేటప్పటికి ఆ శరీరంలో అధికమైనటువంటి వేడి అనేది కలగటం అనేది జరుగుతుంది. వైవాహిక జీవితంలో మనస్పర్ధలకి గురవగలటానికి ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. రవి యోగకారకమైనటువంటి స్థానంలో ఇక రాశి వారికి లేడు. ముఖ్య కారణం సప్తమంలో ఉన్నటువంటి రవి. అదేవిధంగా గురువు మంచి యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు సింహరాశి వారికి. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. గురువు ఇక రాశి వారికి అనుకూలించబోతున్నాడు. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి చదివినట్లయితే వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కాకపోతే ఈ రాశివారు ముఖ్యంగా ధనస్థానంలో ఉన్నటువంటి కేతువు రీత్యా వచ్చేటప్పటికి ఎదుటివారితో మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కానీ, కుటుంబంలో కానీ, పిల్లల ఎదుగుదల విషయంలో కానీ, పిల్లల గురించి కానీ కొద్దిగా ఎక్కువగా కేర్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ధనస్థానం అనేది ఈ రాశి వారికి ముఖ్యంగా పిల్లలు, ఇరుగు పొరుగు సఖ్యత, కుటుంబం. ఈ కుటుంబ స్థానంలో కేతువు యోగ్యాన్ని ఇవ్వట్లేదు. అష్టమంలో వచ్చేటప్పటికి రాహు అంటే జీవిత భాగస్వామి యొక్క స్థితిగతి. అస్తమంలో ఉన్నటువంటి రాహువు జీవిత భాగస్వామికి అంత మంచి స్థితిగతిని ఇవ్వట్లేదు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వారి యొక్క ఆరోగ్యం గురించి కానీ, వారి యొక్క వ్యాపార సంబంధితమైన విషయాల్లో కానీ, వారి యొక్క సెటిల్మెంట్ గురించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే సప్తమంలో రవి, శని, బుధుడు కాంబినేషన్ అనేది కూడా అంత యోగ్యాన్ని ఇవ్వట్లేదు. ఎందుకంటే కరెక్ట్గా 90 degrees యాంగిల్లో చూస్తున్నారు కాబట్టి శరీరంలో అధికమైనటువంటి ఉష్ణం అనేది ఉంటుంది. కానీ ఇక రాశి వారికి వచ్చేటప్పటికి షష్టమంలో ఉన్నటువంటి కుజుడు యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు, రాజ్యాధికారాన్ని ఇవ్వగలుగుతాడు, వ్యాపార సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కూడా కొత్తగా ఏదైనా ప్రయత్నాలు చేస్తే వాటిలో అనుకూలమైనటువంటి ఫలితాన్ని అనేది ఇస్తాడు. ఈ యొక్క రాశి వారికి ప్రయాణం అనేది ఉంటుంది. ప్రయాణంతో పాటు శరీరంలో అంటే సౌకర్యవంతమైనటువంటి ప్రయాణం కాకుండా అధికమైనటువంటి శ్రమతో కూడుకున్నటువంటి ప్రయాణం అనేది జరగడానికి ఆస్కారం అనేది గోచరిస్తున్నది సప్తమంలో ఉన్నటువంటి రవి యొక్క దృష్టి వల్ల అన్నమాట. మరి అదేవిధంగా వైవాహిక జీవితంలో తగు జాగ్రత్తలు అనేవి కూడా తీసుకున్నట్లయితే ఇక రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు అన్నమాట. ఇక రాశి వారికి మనం ఎటువంటి పరిహారాలు చేసుకోవచ్చు, విద్యార్థులు కానీ మిగతా వాళ్ళు కానీ అనేది చూద్దాం. ఇక రాశి వారికి మనం గమనించినట్లయితే రవి, శని అంత అనుకూలమైనటువంటి స్థానంలో లేరు. అలాగే బుధుడు కూడా సప్తమంలోకి రాబోతున్నాడు. వీళ్ళతో కలిసినప్పుడు బుధుడి యొక్క ప్రభావం అనేది తక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే అస్తంగత్వం పట్టినప్పుడు రవి సప్తమంలో ఉన్నప్పుడు సూర్యనారాయణ స్వామిని ఎక్కువగా పూజించాలి. సూర్యనారాయణ మహా అని చెప్పి ఒక మంత్రాన్ని పఠించవచ్చు. అలాగే మనకు రథసప్తమి అనేది రాబోతుంది పర్వదినం. ఆ రథ సప్తమి దినం రోజు కూడా మనం సూర్యనారాయణ స్వామిని ఎక్కువగా పూజించవచ్చు. ముఖ్యంగా సూర్య భగవానుడు చాలా ఎంతో తేజస్సు కలిగినటువంటి, శక్తి కలిగినటువంటి భగవానుడు అన్నమాట. తన యొక్క ప్రభావం అనేది మన మీద ఉంటేనే మన జీవితంలో ఎంతో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాం. కాబట్టి సూర్యారాధన అనేది, గాయత్రి జపం అనేది ఎంతో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుందని చెప్పి దాని యొక్క రహస్యాన్ని కూడా చాలా గ్రంథాల్లో చెప్పడం అనేది జరిగింది. కాబట్టి అందరూ ఆ యొక్క ఫలితాన్ని పొందొచ్చు అన్నమాట. ఇది చాలా ఈజీగా. కన్యారాశి వారికి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయనేది చూద్దాం. కన్యారాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలు కన్నా చెప్పచ్చు. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి షష్టమంలోకి రవి సంచారం అనేది జరిగింది. తద్వారా వచ్చేటప్పటికి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. మరియు అదేవిధంగా ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, దూర ప్రాంత ప్రయాణాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఆ యొక్క విషయంలో అయితే ఆ విషయంలో ఎటువంటి డౌటు లేదు. కాకపోతే ఇక రాశి వారికి మనం చూసినట్లయితే జన్మ రాశిలో కేతుగ్రహ సంచారం అనేది మానసిక విచారాన్ని కలిగిస్తూ ఉంటుంది. కొన్ని పనులు అనుకున్నటువంటి పనుల్లో ముందుకు వెళ్ళడానికి అవరోధాన్ని కలిగించడానికి కేతు అనేది ఉంటుంది. అలాగే సప్తమంలో రాహు వచ్చినప్పటికీ ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో కొన్ని మనస్పర్ధలను కలిగించే విధంగా ఉంటాడన్నమాట.
అలాగే ప్రయాణాల్లో కష్టాన్ని కలిగించే విధంగా ఉంటాడు, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అదే ఉద్యోగపరంగా మటుకు అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ యొక్క రాశి వారికి చూసినట్టయితే పంచమంలో కుజుడు యోగ్యాన్ని ఇవ్వట్లేదు, పుత్రక్షయ కారకుడుగా తయారవుతున్నాడు. పుత్రక్షయ కారకుడు అంటే సంతానంలో అనుకూలత లేకపోవటం. ఈ యొక్క విషయంలో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. కుజుడు పంచమంలో ఉన్నప్పుడు యోగించడు, ఉచ్చ స్థానంలో ఉన్నా సరే యోగించడం అన్నమాట. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి పంచమంలో ఉన్నటువంటి కుజుడు ముఖ్య కారణం ఏమిటి అంటే, పంచమంలో ఎప్పుడైతే కుజుడు ఉంటాడో వీరికి కుజగ్రహ శ్లోకాన్ని పఠిస్తే కొంచెం అనుకూలంగా ఉంటుంది. అలాగే విద్యార్థులకి వ్యాపారస్తులకు కూడా కుజుడు అధికమైనటువంటి వ్యయాన్ని కలిగిస్తాడన్నమాట. అంటే డబ్బు రావటం అనేది జరుగుతుంది ఈ యొక్క రాశి వారికి, అదేవిధంగా డబ్బు అదేవిధంగా ఖర్చు అవుతుంటుంది అన్నమాట. ఎందుకంటే పంచమంలో ఉన్నటువంటి శుక్రుడు ధనాన్ని సృష్టిస్తాడు, పేరునిస్తాడు, సంఘంలో గౌరవము గుర్తింపునిస్తాడు. కానీ అదేవిధంగా డబ్బు సమయానికి ఖర్చు అయిపోతూ ఉంటుంది అన్నమాట. అంటే ఏదో విధంగా డబ్బు రావటం, ఏదో విధంగా డబ్బు ఖర్చు అవ్వటం అనేవి పరిపాటిగా జరుగుతూ ఉంటుంది అన్నమాట. దీనికి ముఖ్య కారణం వచ్చినప్పుడు కుజుడు పంచమంలో ఉన్నందువలన ఇది జరుగుతుంది. అదేవిధంగా షష్టమంలో ఉన్నటువంటి రవి పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతాడు. అదేవిధంగా శని కూడా షష్టమంలో ఉన్నప్పుడు అట్రాక్షన్ ఇవ్వగలుగుతాడు అనమాట. ఈ యొక్క రాశి వారికి శని రవి కలిసినటువంటి కాంబినేషన్ అనేది చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అని చెప్పి నేను పాత వీడియోలో చెప్పడం జరిగింది, ఫిబ్రవరి మంత్ రాశి ఫలాల్లో కూడా. అదేవిధంగా ఇప్పుడు శని రవి కాంబినేషన్ అనేది వీళ్ళకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. కానీ పంచమంలో ఉన్నటువంటి కుజుడు యోగ్యాన్ని ఇవ్వడం, ముఖ్యంగా వీరు ఇక రాశివారు విద్యార్థులు వచ్చేటప్పటికీ కొద్ది ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి చదవాలి. చేసి చదివినట్లయితే విజయం వీరదే అన్నమాట. దీనికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి గురువు అనుకూలత లేకపోయినప్పటికీ కుజుడు మంచి అనుకూలమైనటువంటి స్థానంలో వీరికి లేడు. కానీ రవి పూర్తి యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. రవి శని కాంబినేషన్ కూడా షష్టమంలో యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది అన్నమాట. తద్వారా వచ్చినప్పటికీ కన్యా రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి రాగలుగుతాయి. పంచమంలో ఉన్నటువంటి కుజుడు అనుకూలత అనేది కూడా వీరికి చాలా ముఖ్యం. ముందుగా ఎవరైతే పిల్లల గురించి ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వచ్చేటప్పటికి కుజుడు యొక్క అనుకూలత అనేది చాలా ముఖ్యం అన్నమాట. సో ఎందుకంటే కుజుడు సరైనటువంటి స్థితిలో లేనప్పుడు వారికి ప్రాబ్లం అనేది ఎక్కువగా క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఇక రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల గురించి మనం మాట్లాడితే, విద్యార్థులు వచ్చేటప్పటికి ముఖ్యంగా గాయత్రి జపాన్ని చేయాలి. ఎందుకంటే గురువు సరైనటువంటి స్థితిలో లేడు. కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ చేయాలి. ఎందుకంటే రాహుకేతువులు జన్మరాశిలో కేతువు, సప్తమంలో రాహువు ఉన్నాడు. వేరే డైరెక్షన్లో రాంగ్ ఫ్రెండ్షిప్స్లో వెళ్ళటానికి ఆస్కారం అనేది ఎక్కువగా గోచరిస్తూ ఉన్నది. ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. దొంగ స్వామీజీలని, దొంగ స్వాములని నమ్మద్దు. ఎందుకంటే వారే మోసపూరితమైనటువంటి విషయాల్ని ఎక్కువగా నూరిపోస్తూ ఉంటారు కాబట్టి. అప్పుడు అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ, వ్యాపారస్తులకు వచ్చినప్పటికీ అధికమైనటువంటి ఖర్చును తగ్గించుకోవడం కోసం కుజగ్రహ శ్లోకాన్ని పఠించడం, మరియు అదేవిధంగా శుక్రుడి ఆరాధన అంటే శుక్రవారం పూట లైట్ కలర్ డ్రెస్ వేసుకోవటం కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది అన్నమాట. విద్యార్థులు వచ్చేటప్పటికీ ముఖ్యంగా మెడిటేషన్ చేయటం వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందుతారు. తులారాశి వారికి ఎలా ఉంటుందనేది చూద్దాం. తులారాశి వారికి వచ్చేటప్పటికి ఈ వారంలో 18వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు చతుర్థంలో కుజుడు సంచారం అనేది అంత యోగ్యాన్ని ఇవ్వట్లేదు. వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా కొంచెం ప్రతికూలతమైనటువంటి ఫలితాలు ఇస్తుందన్నమాట. అంటే ఇది చతుర్థంలో కుజుడున్నప్పుడు అర్ధాష్టమ శని ప్రభావం ఎలా ఉంటుందో అటువంటి ఫలితాన్ని ఇస్తుందన్నమాట. అంటే దగ్గరగా చేసేటువంటి పనులలో ముందుకు వెళ్లకుండా అవరోధాన్ని కలిగించే విధంగా కుజుడు చతుర్థంలో అడ్డుపడుతూ ఉంటాడు. అదేవిధంగా పంచమంలో మనం చూసినట్లయితే రవి కూడా వచ్చేటప్పటికి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. వ్యాపార పరంగా చేయాలనుకున్నటువంటి పనులు, రావాల్సినటువంటి డబ్బులు, మరియు మీరు అనుకున్నటువంటి సహాయం ఎక్కడి నుంచి అయితే మీరు ఆశిస్తున్నారో అక్కడ ఒక అవరోధం అనేది ఏర్పడుతుంది. కానీ ఇక రాశి వారికి ఈ కాంబినేషన్స్ అనేది చతుర్థంలో పంచమంలో జరుగుతున్నటువంటి అంటే 4th హౌస్ 5th హౌస్లో జరుగుతున్నటువంటి కాంబినేషన్ ఏవైనా ఇవి మొత్తం కూడా అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి షష్టమంలో రాహువు ఎవరైతే ఉన్నారో పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. శత్రు సంబంధితమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యపరంగా కూడా కొంచెం అనుకూలించే విధంగా ఉంటుంది. ఇక రాశి వారికి ముఖ్యంగా ఫిబ్రవరి 19వ తారీఖున మనం గమనించినట్లయితే అధికమైనటువంటి వ్యయం డబ్బు అంటే 19వ తారీఖు నుంచి డబ్బు అనేది కొంచెం ఎక్కువగా ఖర్చు అయ్యే విధంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే కాంబినేషన్లోకి రవితో శని బుధుడు కాంబినేషన్లోకి వెళ్ళినటువంటి బుధుడు అస్తంగత్వం పట్టబోతున్నాడు అన్నమాట పంచమంలో ఎప్పుడైతే రవితో బుధుడు అస్తంగత్వం పడతాడో అప్పుడు తన యొక్క ఫలితాన్ని ఇవ్వడు, అది నిజం.
ఇప్పుడు పంచమంలోకి వెళ్ళినప్పుడు బుధుడు ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పి నేను మంచి ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పినా సరే అది తప్పు అవుతుంది. ఎందుకంటే బుధుడు రవితో కలిసినప్పుడు అస్తంగత్వం పడతాడు అని చెప్పేది శాస్త్రం అన్నమాట అది. అదేవిధంగా షష్టంలో ఉన్నటువంటి రాహు, వ్యయ స్థానంలో ఉన్నటువంటి కేతువు మనం చూసినట్లయితే ఈ కాంబినేషన్ అనేది కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది తులారాశి వారికి. సప్తమంలో ఉన్నటువంటి గురువు వైవాహిక జీవితంలో కొంచెం ప్రశాంతతని, సుఖమైనటువంటి జీవితాన్ని కూడా ఇవ్వగలుగుతుంది. స్త్రీ సంబంధితమైనటువంటి ధనాన్ని కూడా ఇవ్వగలుగుతుంది అన్నమాట. కాకపోతే ఇక రాశి వారికి చతుర్థంలో ఉన్నటువంటి కుజుడు, బుధుడు దీనివల్ల కోర్టు సంబంధితమైన విషయాల్లో ప్రతికూలతని ఇవ్వటం, అనుకోనటువంటి విషయాల్లో మీరు తలదూర్చకుండా ఉండటం అనేది ఈ వారం చాలా ఉత్తమమైనటువంటి మార్గంగా చెప్పచ్చు. కుజుడు చతుర్థంలో కొన్నప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్లో కూడా జాగ్రత్తగా ఉండండి. తల్లిగారితో పొరపత్యాలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో మోసపూరితమైనటువంటి మాటలు నమ్మద్దు. దొంగ స్వామీజీలను నమ్మద్దు. మోసపూరితమైనటువంటి విషయాలు, ప్రచారాలు నమ్మి వాటిలో ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేకపోతే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఈ వారం పనికిరాదు. అన్నెసెసరీగా ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా చేయదు. ఎందుకంటే గ్రహస్థితి అనేది ఇక రాశి వారికి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు, ప్రతికూలంగానే ఉందని చెప్పచ్చు. మీ ఈ యొక్క జాతకరీత్యా కూడా మీ యొక్క ఏదైతే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటుందో దాని ప్రకారంగా కూడా మీరు సరిపోల్చుకున్న తర్వాతే పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ గురించి ముందుకు వెళ్తే కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఎక్కువగా పొందగలుగుతారు. ఈ యొక్క రాశి వారికి విద్యార్థులకు వచ్చేటప్పటికి కొద్దిగా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైన సూచన, గురుగ్రహ కృప ఉన్నప్పటికీ కూడా, గురువు జన్మరాశి మీద దృష్టి ఉన్నప్పటికీ కూడా చతుర్థంలో సరైనటువంటి ఫలితాలు లేనప్పుడు విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవాలి. విద్యారంగంలో పనిచేస్తున్నటువంటి వారు, బుక్ స్టాల్స్ రన్ చేస్తున్నటువంటి వారు వీరు కూడా కొద్దిగా కష్టపడి తన యొక్క వృత్తిలో కొద్దిగా జాగ్రత్తగా చేయాలన్నమాట. ఎందుకంటే ఈ రెండు పొజిషన్స్ ముఖ్యంగా చాలా ముఖ్యమైనటువంటి ఫలితాలు బ్రేక్ చేయగలుగుతున్నాయి. అలాగే పంచమంలో రవి శని కాంబినేషన్ వల్ల పిల్లల గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఇంకా కొంచెం ఎక్కువ టైం పట్టే విధంగా ఉంటుంది. ఈ యొక్క రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల గురించి మనం ముఖ్యంగా గమనించినట్లయితే, కుజుడు చతుర్థంలో ఉన్నప్పుడు ముఖ్యంగా వీరు ధరించాల్సింది వచ్చి సింధూరాన్ని ఎక్కువగా ధరించాలి. అదే పంచమంలో రవి ఉన్నప్పుడు ఈ యొక్క రాశి వారు ధరించాల్సింది వచ్చేటప్పటికీ ఎర్రటి పూలతో రవిని అర్చించినట్లయితే, పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందనే చూద్దాం. వృశ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తున్నది ఈ ఒక్క వారం కూడా. ముఖ్యంగా కుజుడు తృతీయంలో అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. శుక్రుడితో కలిసి కాంబినేషన్ అన్నమాట ఇది. శుక్రుడు కుజుడు కలిసినటువంటి కాంబినేషన్లో అనుకూలించేటువంటి స్థితి అనేది అన్ని రాశులకి యోగించదు, 3 రాశులకి యోగిస్తుందని చెప్పి నేను ఒక వీడియో కూడా చేయడం జరిగింది. దానిలో మీరు చూడొచ్చు. కుజుడు తృతీయంలో ఉన్నప్పుడు యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ గురించి కానీ నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా అనుకూలతని ఇవ్వగలుగుతాడు అన్నమాట. కాకపోతే విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. చతుర్థంలో ఉన్నటువంటి రవి అనుకూలంగా ఇవ్వట్లేదు అన్నమాట. అంటే ఏదో ఒక విషయంలో ఆటంకం, అనుకున్నమైనటువంటి ఫలితం అనేది జరిగినప్పటికీ కూడా చివరి విషయంలో ఏదో ఒక ఆటంకం కలగటానికి రవి చతుర్థంలో ఉన్నప్పుడు యోగ్యాన్ని ఇవ్వడం. ముఖ్యంగా ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో ఉదర సంబంధితమైన వ్యాధులు కలిగించే విధంగా ఉంటాడు. సెల్ఫ్ డ్రైవింగ్లో ఈ యొక్క రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వృత్తి వ్యాపార రీత్యా కూడా కుజుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు అన్నమాట ఈ యొక్క రాశికి. కాకపోతే ప్రయాణాల్లో మటుకు జాగ్రత్తగా ఉండాలి. శని కూడా వచ్చినప్పటికీ వీరికి అర్ధాష్టమ శనితో ఆది శత్రువులైనటువంటి శని రవి కలిసిన కాంబినేషన్ ఉంది. ఇక్కడ వచ్చేటప్పటికి శుభగ్రహ స్థానాల్లో వచ్చేటప్పటికి కుజుడు శుక్రుడు కలిశారన్నమాట. అంటే ఈ రెండు వచ్చేటప్పటికి ఈ యొక్క రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తున్నప్పుడు, శని రవి వచ్చినప్పటికీ ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి అన్నమాట. రెండు టోటల్గా 2 డిఫరెంట్ సిచ్యువేషన్స్ అన్నమాట. అంటే ఒక మంచి ఒక చెడు పక్కనే ఉంది ఇక రాశి వారికి. అంటే ఒక మంచి జరిగిన అనుకునే సమయానికి ఒక ప్రతిబంధకం అనేది అది పూర్తిగా ఫలాన్ని మీరు చేతిలోకి తీసుకోలేనటువంటి స్థితిలో ఒక అడ్డంకి అనేది ఏర్పడే విధంగా ఉంది. ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కానీ, ప్రేమ పిల్లలలో కానీ తగు జాగ్రత్తలు తీసుకోండి. కుజుడు శుక్రుడు కాంబినేషన్ తృతీయంలో ఉన్నప్పుడు ఈ యొక్క విషయాలు అనేవి కొంచెం అనుకూలించే విధంగా ఉంటాయి. అన్య స్త్రీతో కానీ కలవటానికి, అన్య స్త్రీల యొక్క ఆదరణ పొందటానికి అవకాశం అనేది ఎక్కువగా గోచరిస్తున్నది. ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పచ్చు. కాకపోతే ఈ రవిగ్రహ ఆరాధన అనేది చేయాలి ఇక రాశివారు. ఇందాక చెప్పిన విధంగానే సూర్యారాధన అనేది చాలా ముఖ్యం. మీరు ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ సక్సెస్ పొందాలి అంటే రవి యొక్క అనుకూలత అనేది చాలా చాలా ముఖ్యం అన్నమాట ఇక రాశి వారికి.
అదేవిధంగా చెప్పాలంటే మితంగా వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలత, రాజకీయ పరంగా కూడా ఎదగలుగుతారు. ఒక మెట్టు పైకి రావడానికి ముఖ్య కారకంగా కూడా కుజుడి యొక్క స్థానం అనేది పొందగలుగుతారు. మీరు అనుకున్నటువంటి స్థానం నుంచే మీకు అనుకున్నటువంటి పదవి మీరు పొందగలుగుతారు. 10 మందిలో ఎవరు సెలెక్ట్ అవుతారు ఈ యొక్క పదవికి అంటే మీ యొక్క పేరు అనేది నామినేట్ చేయగలుగుతారు. ఉద్యోగపరంగా పదోన్నతి పొందగలుగుతారు. కానీ మీరు ఎక్కడికైతే ఉద్యోగంలో నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఎక్కడికైతే వెళ్ళబోతున్నారో అంటే కొత్త ఉద్యోగం ప్రయత్నం కోసం వెళ్ళబోతున్నారో అక్కడ ఏదో ఒక అవరోధం అనేది ఎదురవడానికి ముఖ్య కారకంగా తయారయ్యే విధంగా ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి ఈ యొక్క విషయాల్లో. మరియు అదేవిధంగా ప్రయాణ సంబంధితమైన విషయాల్లో ఎక్కువగా అలసట అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో రవి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. శనితో కలిశాడు. ఆది శత్రువులైనటువంటి శని రవి కాంబినేషన్ అన్నమాట అది. ఈ కాంబినేషన్ ఎప్పుడైతే వీరికి 4th పొజిషన్లో జరుగుతుంటుందో వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు వచ్చేటప్పటికి ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. కొత్తగా పెద్దవి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేసేటప్పుడు మీ యొక్క సొంత జాతకాన్ని పరిగణలోకి తీసుకొని మీరు దశాంతర్దశలు చూసుకున్న తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడానికి మీరు ముందుకు ప్రొసీడ్ అవ్వండి. మిగతా విషయాల్లో అయితే ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. రవి యొక్క అనుకూలత కోసం మీరు సూర్యారాధన అనేది కంపల్సరీగా చేస్తే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ధనుస్సు రాశి వారికి ఎలా ఉందని చూద్దాం. ధనుస్సు రాశి వారికి మనం గమనించినట్లయితే రవిగ్రహ అనుకూలత రీత్యా వచ్చేటప్పటికి వీరికి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు అనేవి అనుకూలించే విధంగా ఉంటుంది. 1కి 2 సార్లు అనుకున్నటువంటి స్థాయికి రీచ్ అవ్వగలుగుతారు అన్నమాట. అంటే మీరు అనుకున్నటువంటి స్థాయి ఏదైతే ఉందో ఇక్కడ ఉన్న స్థానంలో సరిగా లేదు అంటే ఇక్కడ చేస్తున్నటువంటి ఉద్యోగంలో అనుకూలత లేదు, మనం వేరే చోటకి వెళ్తేనే మనం బాగా పైకి రాగలుగుతాం అని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాలు అనేవి లాభిస్తాయి. ఇక రాశి వారికి రవి అనుకూలత అనేది బాగా కలిసి వచ్చే విధంగా ఉంది. శని రవి కలిసినట్టు కాంబినేషన్ తృతీయంలో ఈ రాశి వారికి పీపుల్లో అట్రాక్షన్ అనేది పెంచుతారు. ఆ యొక్క విషయంలో అయితే ఎటువంటి సందేహం లేదు. ఇక రాశి వారికి శని రవి కలిసిన కాంబినేషన్ అనేది బాగా అనుకూలించే విధంగా ఉంది. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలత పొందగలుగుతారో ఉద్యోగపరంగా కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయన్నమాట. ధనస్థానాల్లో ఎప్పుడైతే ఇక రాశి వారికి కుజుడు ఉన్నాడో ఇక కుజుడు ఎప్పుడైతే ధనస్థానంలో ఉన్నప్పుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడం అన్నమాట. ముఖ్యంగా వివాహ సంబంధితమైన విషయాల్లో కానీ ప్రేమ సంబంధితమైన విషయాల్లో కానీ కుటుంబంలో కానీ చిన్న మనస్పర్ధలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. అధికమైనటువంటి డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది అన్నమాట. డబ్బు సంపాదించగలుగుతారో అదేవిధంగా డబ్బు ఖర్చు అవుతారు. ఎలా అంటే శుక్రుడు చూడండి, మీరు శుక్రుడు కూడా ధనస్థానంలో ఉన్నప్పుడు యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట. అంటే డబ్బును సృష్టించగలుగుతాడు, అదేవిధంగా డబ్బుని ఖర్చు చేయగలుగుతాడు అన్నమాట. కానీ ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ల్యాండ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది కొద్దిగా కలిసి వచ్చే విధంగా ఉంది. మీ యొక్క సొంత జాతకంలో కూడా ఇప్పుడు దశాంతర్దశలు అవే నడుస్తున్నట్లయితే కొంచెం అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరిస్తున్నట్లయితే మీరు ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఎందుకంటే కుజుడు ఉచ్చ స్థానంలో ధనస్థానంలో ఉన్నాడు. కాకపోతే కుజుడు ధనస్థానంలో యోగించడం అన్నమాట. అంటే ఎక్కువగా అవుట్స్పోకెన్గా ఉంటారు. కొద్ది కోపాన్ని తగ్గించుకోవాలి ఈ రాశివారు. ముఖ్యంగా వచ్చేటప్పటికి కుజుడు ధనస్థానంలో ఉన్నప్పుడు ఎదుటివారితో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరియు అదేవిధంగా కుటుంబంలో సఖ్యత పెంపొందించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉండాలి. ధన సంబంధితమైన విషయాల్లో అధికమైనటువంటి ఖర్చును ఎక్కువగా సూచిస్తుంది ఈ రాశి వారికి. అదేవిధంగా విద్యార్థులు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న వారు ఎవరైతే పోటీ పరీక్షలు అటెంప్ట్ చేయగలిగితే ఫిబ్రవరిలో సఫలీకృతం పొందగలుగుతారు. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికీ రవి. ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు అనుకున్నటువంటి పదవుల గురించి ఏవైతే మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి, కానీ కొద్ది ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంది అని చెప్పి మీకు తెలుస్తుంది అన్నమాట. అంటే డబ్బు కూడా అదే విధంగా ఖర్చు అవుతుంది అని. అదే విదేశీయాన సంబంధితమైన విషయాలు వీసా స్టాంపింగ్ గురించి చేసేటువంటి ప్రయత్నాలు అనేవి లాభించే విధంగా ఉంటుంది. దానికి కారణం వచ్చేటప్పటికీ రవి తృతీయంలో ఉన్నందువల్ల ఈ యొక్క ఫలితం అనేది మీరు పొందగలుగుతారు. అలాగే సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సొంత వాహనంలో డ్రైవింగ్ చేసేటప్పుడు చతుర్థంలో ఉన్నటువంటి రాహు ఎంత యోగాన్ని ఇవ్వడు. సో సొంత వాహనాల్లో యాక్సిడెంట్స్ అవ్వడానికి ఆస్కారం అనేది గోచరిస్తుంది రాహువు చతుర్థంలో ఉన్నప్పుడు. తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. పంచమంలో ఉన్నటువంటి గురువు పిల్లల వల్ల మీకు కొంచెం అనుకూలమైనటువంటి ఫలితమే పొందగలుగుతారు. ఆ యొక్క విషయాల్లో అయితే ఎటువంటి సందేహం లేదు. అప్పుడప్పుడు వారి వల్ల కొంచెం ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ కూడా ఎదురవుతూ ఉంటుంది. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ఓవరాల్గా కుజుడు అనుకూలించకపోయినప్పటికీ, ఎందుకంటే కుజుడు యొక్క దృష్టి 7వ దృష్టి, అలాగే 8వ దృష్టి, జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి రవి అనుకూలిస్తున్నాడు. తద్వారా వచ్చేటప్పటికి ఈ వారం ప్రశాంతంగానే గడుస్తుంది, విద్యార్థులకు అనుకూలిస్తుంది. వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాల గురించి చెప్పాలి అంటే కుజుడు అనుకూలత అనేది తక్కువగా ఉంది కాబట్టి వీరు కుజగ్రహ ఆరాధన అనేది చేయాలి, సింధూరాన్ని ధరించాల్సినటువంటి ముఖ్యమైన సూచన. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి మనం చూసినట్లయితే మిగతా గ్రహాల గురించి మనం చూసినట్లయితే రాహు అంత అనుకూలంగా లేడు, దుర్గాదేవి ఆరాధన అనేది కూడా చేయాల్సినటువంటి ముఖ్యమైన సూచన. మకర రాశి వారికి ఎలా ఉందని చూద్దాం. మకర రాశి వారికి వచ్చేటప్పటికి జన్మ రాశిలో కుజ సంచారం జరుగుతుంది. ఫిబ్రవరి 18 నుంచి 24 వరకు కూడా కుజుడు జన్మరాశిలో కుజ సంచారం జరుగుతుంది. కుజుడు ఉచ్చ స్థానాల్లో మకర రాశి వారికి సంచారం చేస్తున్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడో నేను చూద్దాం. ఎప్పుడైతే కుజుడు జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు అధికమైనటువంటి కోపాన్ని తాపాన్ని ఇవ్వగలుగుతాడు. అలాగే కుజుడు యొక్క దృష్టి సప్తమ దృష్టి అంటే చూస్తుంటే వివాహ జీవితం మీద చూస్తాడు అన్నమాట. సో అలాగే జీవిత భాగస్వామితో కూడా చిన్న చిన్న కోపాలు తాపాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కోపాన్ని తగ్గించుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. శరీరంలో అధికమైనటువంటి వేడి అనేది ఉంటుంది, మరియు అధికమైనటువంటి శ్రమ అనేది కూడా ఉంటుంది అన్నమాట ఈ యొక్క వారం ఈ యొక్క రాశి వారికి. మరియు అదేవిధంగా సప్తమ దృష్టి ఉంటుంది, అష్టమ దృష్టి ఉంటుంది. అష్టమ దృష్టి, చతుర్థ దృష్టి అనేది కుజుడికి అంత యోగ్యాన్ని ఇవ్వదు, త్రిపాద దృష్టి అంటారు అన్నమాట. ఈ యొక్క దృష్టి వల్ల ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి కొంచెం ప్రతిబంధకంగా మారతాయి. విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరించట్లేదు. వృత్తి వ్యాపార రీత్యా కూడా ఈ యొక్క వారం అనేది చాలా క్రిటికల్గా ఉంటుంది. డబ్బు కూడా అధికంగా ఖర్చు అవుతుంటుంది అన్నమాట. డబ్బు సమయానికి వచ్చి చేరదు. ఫిబ్రవరి 18 నుంచి 24 తారీఖు వరకు రవి ధనస్థానంలో కూడా సంచారం చేస్తున్నాడు. ధనస్థానంలో ఉన్నటువంటి రవి కూడా యోగ్యకారకుడు కాదు. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి రవి ఆల్రెడీ ఫిబ్రవరి 18 నుంచి 24 తారీఖు ఆల్రెడీ కుంభంలోకి మారడం జరిగింది. కుంభ సంక్రమణం జరిగింది అన్నమాట. కుంభ సంక్రమణం ఎప్పుడైతే జరుగుతుందో జన్మరాశిలోంచి ధనస్థానంలో ఉన్నప్పుడు యోగ్యాన్ని ఇవ్వడం. వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఏమీ కాదు అని చెప్పి మీరు మాట్లాడే మాట ఒక్కొక్కటి మీకు వెనక్కి తిరిగి వస్తుంటుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఇక రాశి వారికి శని రవి ఆది శత్రువులైనటువంటి శని రవి ఎప్పుడైతే మకర రాశి వారికి ధనస్థానంలో ఉన్నప్పుడు దీని ప్రాబ్లమాటిక్గా హై ఎక్స్పెండిచర్ని క్రియేట్ చేసే విధంగా ఉంటుంది. సో ఆ యొక్క విషయంలో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మాట అనేది చాలా మూలం, మాటే చాలా ముఖ్యం అన్నమాట. ఎందుకంటే ఈరోజు కలియుగంలో వచ్చేటప్పటికి మీరు ఎలా మాట్లాడుతున్నాడే అనేదే చూస్తారు ఎక్కువగా జనాలు. కాబట్టి ఆ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండడం. కుజుడు ఎప్పుడైతే జన్మరాశిలో సంచారం చేసేటప్పుడు సప్తమ దృష్టి ఉంటుంది, అష్టమ దృష్టి ఉంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో అనుకూలత ఉండదు. కోర్టు రిలేటెడ్ కేసెస్లో కూడా పెండింగ్ అనేది ఎక్కువగా గడిచే విధంగా ఉంటుంది. ఉచ్చ స్థానంలో ఉన్నటువంటి కుజుడు బలవంతుడిగా జన్మరాశిలో సంచారం చేసేటప్పుడు అత్యంత ప్రమాదకరంగా కూడా ఉంటాడు. సెల్ఫ్ డ్రైవింగ్లో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైన సూచన. ఇక రాశివారు ఈ వారం ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ స్టాక్ మార్కెట్లో కానీ ఎక్కడ పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ చేయకపోవటమే చాలా ముఖ్యం అన్నమాట. దొంగ స్వామీజీల నుంచి దూరంగా ఉండండి. దొంగ మోసపూరితమైనటువంటి మాటలు చెప్పేటువంటి వారు మీ చుట్టుపక్కల చాలామంది ఉంటారు. మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేటువంటి వారు వారి నుంచి చాలా దూరంగా ఉండాలన్నమాట. అంటే వారి నుంచి ఎంత దూరంగా ఉంటారో మీరు అంత మంచిగా మీరు యొక్క జీవితం అనేది ఉండగలుగుతుంది. ఇక రాశి వారికి తృతీయంలో రాహు చాలా అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ధైర్యంతో మీరు చేసేటువంటి పనుల్లో రాహు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చినప్పటికీ ఇక్కడ జన్మరాశిలో ఉన్నటువంటి కుజుడు బుధుడు అంత అనుకూలంగా ఇవ్వట్లేదు. విద్యార్థులు కష్టే ఫలినట్లుగా ఉంటుంది. ఈ వారం కొద్దిగా కష్టపడి చదివితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే చెప్పొచ్చు అన్నమాట. ఇక రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో కుజగ్రహ ఆరాధన అనేది చేయాలి ముఖ్యంగా. అదేవిధంగా రవి శని ఇద్దరు ధనస్థానాల్లో ఉన్నారు. రవి యొక్క అనుకూలత అనేది చాలా ముఖ్యం. సూర్యనారాయణ స్వామిని ఎక్కువగా పూజించాలి. సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించాలి. తామ్ర పాత్రలో సమర్పించాలన్నమాట. అష్టదళ పద్మాన్ని లిఖించి మనం డ్రా చేసుకున్న తర్వాత ఒక్కొక్క పద్మానికి ఉన్నటువంటి సూర్యబింబాన్ని చూసుకొని మనకు అర్కపత్రాన్ని అలా సమర్పిస్తున్నట్లయితే ఇంకా ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు అని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది అన్నమాట. కుంభరాశి వారికి ఎలా ఉంటుందని చూద్దాం. కుంభరాశి వారికి మనం గమనించినట్లయితే జన్మరాశిలో కుంభ సంక్రమణం అనేది జరిగింది. జన్మరాశిలో రవి తన యొక్క జన్మరాశిలోనే సంచారం చేస్తున్నాడు. జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి రవి అంత యోగ్యాన్ని ఇవ్వడం. ఆది శత్రువులైనటువంటి శని రవి జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు అధికమైనటువంటి ఉష్ణాన్ని అంటే బాడీలో అధికమైనటువంటి వేడిని పిత్తాన్ని కలిగించగలుగుతాడు. మరియు వాటితో పాటు
అధికమైనటువంటి ధనక్షయకారకుడుగా కూడా తయారవుతాడు అనమాట. డబ్బు సమయానికి దొరకదు, డబ్బు ఎక్కువగా ఖర్చు అవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ యొక్క విషయంలో తగు జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే ధనస్థానాల్లో ఉన్నటువంటి రాహువు కూడా వచ్చేటప్పటికి ఇరుగు పొరుగు సఖ్యతలో కొంచెం ప్రతిబంధకాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు అనమాట. అంటే మీతో క్లోజ్గా ఉన్నవారు ఉన్నట్టుగానే ఉంటారు కానీ వారు మీతో ఎవరు క్లోజ్గా ఉండరు. మీతో దగ్గరగా ఉంటారు కానీ మీతో ఎక్కువగా టైం వచ్చినప్పటికీ మీకు సహాయం చేయకుండా దూరంగా జరగడానికి రాహు కారకుడు అవుతాడు. అష్టమంలో కేతువు. దీని ద్వారా వచ్చేటప్పటికీ జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కుజుడు వ్యయ స్థానంలో ఉన్నప్పుడు కూడా ఉచ్చ స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడు అనేది నిజం. ఇక్కడ గోచారంలో కుజుడు యోగ్యాన్ని ఇచ్చేది కొన్ని స్థానాలు వేస్తాడు. వ్యయ స్థానాల్లో వచ్చేటప్పటికి కుజుడు ఇప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడం అన్నమాట. వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా కొంచెం ప్రతిబంధకంగా ఉంటుంది. అధికమైనటువంటి డబ్బు ఖర్చు అయ్యే విధంగా ఉంటుంది. ఏలినాటి శని ప్రభావరీత్యా కూడా కొద్దిగా మానసిక చింత అనేది వేధించే విధంగా ఉంటుంది. ఉద్యోగపరంగా కూడా, ఎందుకంటే శని పురోగమన స్థితిలోకి వచ్చినా సరే, ఏ స్థితిలోకి వచ్చినా సరే జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి శని యొక్క త్రిపాద దృష్టి అనేది ఉంటుంది. త్రిపాద దృష్టిలో శని అత్యంత బలవంతుడిగా ఉంటాడు. నెగిటివ్ రిజల్ట్స్ అనేది ఎక్కువగా ఇస్తాడనమాట. తను చూసేటువంటి త్రిపాద దృష్టి 3, 10. సో 10 యొక్క దృష్టి వచ్చేటప్పటికి అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కూడా కొంచెం నెగిటివ్ రిజల్ట్స్ని ఇవ్వగలుగుతుంది అన్నమాట. కాబట్టి కొద్ది కష్టపడి మీరు ప్రయత్నం చేయాలి. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కూడా కొద్ది కాన్సన్ట్రేషన్ అనేది చేయాలి. విద్యార్థులు కూడా ఈ యొక్క సంవత్సరం కొద్ది కష్టపడి చదివి కాన్సన్ట్రేట్ చేయగలిగితే వాళ్ళు సఫలీకృతం అనేది పొందగలుగుతారు. దానికి ముఖ్య కారకంగా మనం చెప్పాలి అంటే ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి బుధుడు జన్మరాశిలోకి రావటం అనేది కొంచెం బెటర్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతుంది కానీ పూర్తి యోగ్యాన్ని ఇవ్వదు అనేది నిజం. మరియు అదేవిధంగా ఇక రాశి వారికి వచ్చేటప్పటికి విద్యార్థులతో పాటు వ్యాపారస్తులకి కూడా అధికమైనటువంటి ధన వ్యయం అనేది జరుగుతూ ఉంటుంది. మీ యొక్క రిజల్ట్స్ అనేది మీ యొక్క జాతక చక్రరీత్యా కూడా ఒకసారి సరిపోల్చుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన అన్నమాట. ఎందుకంటే మీ జాతక రీత్యా కూడా కొన్ని చేంజెస్ అనేవి దశాంతర్దశలో మార్పు చేర్పులు అనేవి ఉంటాయి కాబట్టి అప్పుడు మీకు కరెక్ట్ రిజల్ట్స్ అనేవి మీకు మ్యాచ్ అవుతాయి. జనరల్గా వచ్చేటప్పటికి ఇప్పుడు ఉన్నటువంటి గోచార రీత్యా జన్మరాశులు సంచారం చేస్తున్నటువంటి ఆది శత్రువులైనటువంటి శని, రవి కొంచెం నెగిటివ్ రిజల్ట్స్ అనేది ఎక్కువగా ఇస్తారు. వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. మనకు జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి రవి, శని ఇద్దరు నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నారు కాబట్టి వీరు వెంకటేశ్వర స్వామిని పూజించాలి. సూర్యనారాయణ స్వామి ఆరాధన అనేది చేయాలి. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి విదేశాల ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి ఎవరైతే చేస్తున్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. విద్యార్థులకు వీసా స్టాంపింగ్స్ గురించి ప్రయత్నం చేసినట్లయితే అనుకూలంగా ఉండగలుగుతుంది. దూర ప్రాంత ప్రయాణం అనేది జరుగుతుందన్నమాట. దూర ప్రాంత ప్రయాణంలో కూడా వచ్చేటప్పటికి అంత అనుకూలంగా ఉండదు. అంటే వెళ్తారు, వెళ్ళిన ప్లేస్లో వచ్చేటప్పటికి ఏదో ఒక అవరోధం అనేది జరగడానికి ఆస్కారం అనేది గోచరిస్తూ ఉన్నది. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి కుజుడు కూడా అంత అనుకూలమైనటువంటి స్థితిగతిలో లేడు కాబట్టి చేసుకోవాల్సినటువంటి పరిహారం ఇంకొక పరిహారం వచ్చేటప్పటికి కుజగ్రహ ఆరాధన అనేది చేయాలి. కుజుడికి ముఖ్యంగా సింధూరాన్ని ధరించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా రాహుగ్రహ అనుకూలత కోసం దుర్గాదేవి ఆరాధన అనేది చాలా ముఖ్యం అన్నమాట. ఇక రాశి వారికి మీనరాశి వారికి ఎలా ఉందనేది చూద్దాం. మీనరాశి వారు మనం గమనించినట్లయితే జన్మరాశిలో వచ్చేటప్పటికి రాహువు, సప్తమంలో కేతువు, వ్యయ స్థానంలో రవి, లాభస్థానంలో కుజుడు. కుజుడు యోగ్యకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. శుక్రుడు కుజుడు కలిసినటువంటి కాంబినేషన్లో యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలిగినటువంటి కొన్ని స్థానాల్లో వచ్చినప్పటికీ కొన్ని రాశులకి శుక్రుడు కుజుడు కలిసినటువంటి కాంబినేషన్ అనేది ఒకటి అన్నమాట. ఎప్పుడైతే ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ధనాధిపతి అయినటువంటి కుజుడు శుక్రుడితో కలిసినటువంటి కాంబినేషన్ లాభస్థానంలో ఉన్నప్పుడు దీది చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది అన్నమాట. అంటే విదేశాల ప్రయత్న సంబంధితమైన విషయాలు అనుకూలించే విధంగా ఉంటాయి. కొత్తగా ఒక వ్యాపారం పెట్టాలి అనే ఆలోచన మీద ఏదైతే ఉందో అది అనుకూలిస్తుంది అన్నమాట. అదేవిధంగా వడ్డీ వ్యాపారం చేసేటువంటి వారు, ఫైనాన్షియర్స్, వీరికి కూడా గురువు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు అత్యంత యోగకారకుడు, వృత్తిపరంగా అనుకూలిస్తాడు. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ గురించి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు అన్నమాట. అదేవిధంగా ఈ రాశి వారికి శుక్రుడు కూడా లాభస్థానంలో ఉన్నందువలన ఈ కాంబినేషన్ రీత్యా వీరికి వచ్చేటప్పటికి యోగ్యకారకంగా ఉంటుంది. విద్యార్థులకు అనుకూలించగలుగుతుంది అన్నమాట. ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి వాటిలో కొద్దిగా పాజిటివ్నెస్ అనేది ఉంటుంది. మీరు ఎంతకాలం వెయిట్ చేస్తున్నటువంటి పదవి గురించి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో అది సిద్ధించడానికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. కుజుడు లాభస్థానంలో ఉన్నప్పుడు
ఈయన నూతన పదవి పొందటానికి అనుకూలంగా ఉంటుందన్నమాట. అదే 10 మందిలో పేరు ప్రఖ్యాతులు కూడా సాధించగలుగుతారు. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి కుజుడు లాభస్థానంలో ఉన్నప్పుడు అటువంటి ఫలితాన్ని వీరికి రాశి వారికి ఇవ్వగలుగుతాడు. కాకపోతే ఇక రాశి వారికి జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి రాహువు వచ్చినప్పటికీ నిర్ణయం తీసుకోలేనటువంటి స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉంటాడన్నమాట. అంటే ముందుకు వెళ్దామా వెనక్కి వెళ్దామా అనే ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క రాశి వారికి స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్స్ కూడా లాభించే విధంగా ఉన్నాయి. శుభగ్రహం అనే పాపగ్రహం అయినప్పటికీ కుజుడు లాభస్థానంలో ఉన్నప్పుడు స్టాక్ మార్కెట్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేకపోతే ల్యాండ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ బాగా లాభిస్తుంది అన్నమాట. అంటే కొత్తగా ఏదైనా ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే ఈ యొక్క రాశి వారికి లాభించగలుగుతుంది. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి కుజుడు లాభస్థానంలో కలిగి ఉన్నందువల్ల ఈ యొక్క ప్రతిఫలం అనేది పొందగలుగుతారు. విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పొచ్చు. పోటీ పరీక్షల్లో విద్యార్థులు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి కుజుడి యొక్క ప్రభావం రీత్యా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కాకపోతే ఇక రాశి వారు కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా చేయాలి. అంటే ముఖ్యంగా రాంగ్ డైరెక్షన్లో వెళ్ళటానికి కూడా ముఖ్య కారకం ఈ రాహు అన్నమాట. రాహు ఏం చేస్తారంటే జనరల్గా వేరే వారి మాటల మీద ఇన్ఫ్లుయెన్స్ని ఎక్కువగా పెంచుతాడన్నమాట. వీరు నమ్ముతారు తొందరగా వేరే వారిని, నమ్మేసేసి వారి మాటలను నమ్మటం వల్ల వారు రాంగ్ డైరెక్షన్లోకి తీసుకెళ్ళి వారు చెప్పేటువంటి మాటల వల్ల వీరు మోసపోవటానికి ముఖ్య కారకంగా ఉంటుంది. దొంగ స్వామీజీల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మీనరాశి వారు. ఎందుకంటే రాహు మాటలని వక్రీకరించి చెప్పేటువంటి స్థితి అన్నమాట. వేరే వాటికి చెప్పినటువంటి మాటలను నమ్మటం కన్నా మీరు ఏదైనా విషయాన్ని స్వయంగా తెలుసుకొని 1-2 సార్లు తెలుసుకున్న తర్వాతే ఈ రాశివారు ముందుకు వెళ్ళటం అనేది ముఖ్యమైన సూచన. మరిన్ని సానుకూలమైనటువంటి ఫలితాల కోసం ఈ రాశివారు చేయాల్సినటువంటి పరిహారాలు ఏమిటి అనేది చూద్దాం. ఇక రాశివారికి వచ్చినప్పటికీ ముఖ్యంగా రవి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ధనక్షయ కారకుడుగా తయారవుతున్నాడు అన్నమాట. అంటే డబ్బు అనేది కొద్ది ఎక్కువగా ఖర్చు అయ్యే విధంగా ఉంటుంది కాబట్టి శని కూడా ఏలినాటి శని ప్రభావం కూడా బయలుదేరింది. ఇక రాశి వారికి ఆది శత్రువులైనటువంటి రవి శని ఎదురు కలిసి వేయిస్తానండా ఉన్నారన్నమాట. వీరు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు కాబట్టి ఇక రాశివారు రవికి శనికి ఇద్దరికి పరిహారం అనేది చేసుకోవాలి. సూర్యనారాయణ స్వామిని ఎక్కువగా పూజించాలి. అలాగే వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది చేసినట్లయితే విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, వ్యవసాయదారులకి అందరికీ అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.